నమస్కారం అండి. మోవా శ్రీనివాస్ యూట్యూబ్ ఛానల్కి మీకు అందరికీ స్వాగతం. నేను డాక్టర్ మోవా శ్రీనివాస్ని, నేను కార్డియాలజిస్ట్ని. ఎవరన్నా మిమ్మల్ని మాటలతో ఇబ్బంది పెడుతూ ఉంటే నా బుర్ర తినేయకండిరా బాబు, నా బుర్ర తినేయకమ్మా, తినేయకరా అంటూ ఉంటాం. కానీ ఈ మధ్యన కేరళలో నిజంగా ఇట్లాగే మెదడుని తినివేసేటటువంటి ఒక క్రిమిని కనుక్కున్నారు. దాని ద్వారా అది మెదడుని తినేసి నిజంగా చెప్పాలంటే 3 పిల్లల ప్రాణాలు కూడా పోయాయి. సో కేరళలో జూలైలో 3 పిల్లలు ఈ మెదడు తినేటటువంటి క్రిమి ద్వారా ఎఫెక్ట్ అయ్యి వాళ్ళ ప్రాణాలు కూడా కోల్పోవడం అంటూ జరిగింది. 2 కోల్పోయారు, ఒక పిల్లవాడు చాలా సీరియస్ కండిషన్లో ఉన్నాడు. సో ఇది మనకి వార్తల ద్వారా మనకు తెలుస్తుంది. ఈ మెదడు తినేటటువంటి క్రిమి ఏమిటి అనేటటువంటిది ఇది మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఎలాగైతే విరోచనాలకి బేదులు విరోచనాలు అంటూ ఉంటారు, లెట్రిన్ నీళ్ళగా పోవడం, దాంట్లో రక్తం పడుతూ ఉంటే చాలామందికి అమీబా సోకింది, అమీబియాసిస్ సోకింది అని అనడం మీరు విని ఉంటారు. ఇది క్రిమి కాదు, ఒక జీవం అన్నమాట. ఇప్పుడు మలేరియా ఎట్లాగైతే ఒక జీవం, అంటే అది బ్యాక్టీరియా అంటారు చూసారా, క్రిములు కావు, ఇది ఒక ఆర్గానిజం. బట్ కొంచెం పెద్ద సైజులో ఉంటుంది నిజం చెప్పాలంటే. ఎట్లాగైతే అది అమీబా వల్ల విరోచనాలు బేదులు వస్తాయో అలాంటి అమీబాయే దానిలో ఒక రకమైనటువంటి ఈ అమీబా వల్ల అది మెదడుకి సోకి మెదడుని తినేసి ప్రాణాపాయం కలగజేస్తుంది అన్నమాట బేసిక్లీ. సో ఈ మెదడు సోకే బ్యాక్టీరియా మరి ఎలా వస్తుంది అంటే అది నీళ్లలో ఉంటుంది. సో ఇంతకుముందు నేను చెప్పినటువంటి విరోచనాలు వచ్చేటటువంటి అమీబా కూడా నీళ్ళ నుంచే వస్తుంది. ఇది కూడా నీళ్లలో ఉండేటటువంటి అమీబా, అంటే ఆర్గానిజం, జీవం. ఇది ఎక్కువగా ఉండేది చిన్న చిన్న కాలువలు లేకపోతే చెరువులు, ఎక్కువగా మెల్లగా పారేటటువంటి కాలువలు కానివ్వండి, ఎప్పుడు స్థిరంగా ఉండేటటువంటి నీళ్లు ఉండేటటువంటి చెరువులు, చిన్న చిన్న చెరువులు, స్విమ్మింగ్ పూల్స్, ఇట్లాంటి వాటిల్లో ఎక్కువగా చూస్తూ ఉంటాం. ప్రైవేట్ స్విమ్మింగ్ పూల్స్ కంటే కూడా ఎక్కువ చెరువుల్లో ఇది ఉండడం అనేది గమనార్హం. సో ఇంతకీ ఈ సిట్యువేషన్లో ఏమైందంటే 3 పిల్లలు ఒక చెరువులో, ఎండాకాలం కాబట్టి మొన్నటి దాకా వాళ్ళు ఈత కొట్టడానికి పోయారు వాళ్ళు. సో ఆ చెరువులో దిగి ఈత కొట్టిన తర్వాత వాళ్ళకి కొన్ని సిమ్టమ్స్ మొదలయ్యాయి. వాళ్ళు ఈత కొడుతున్నప్పుడు చాలామంది మీరు చూస్తుంటారు, మన స్విమ్మింగ్ పూల్లో పోయినా లేక చెరువులో దిగి ఈత కొట్టడానికి ఎవరైనా పోయినా వాళ్ళ ముక్కులోకి నీళ్లు పోతూ ఉంటాయి. ఎందుకంటే ఈత నీళ్ళలో ఉన్నప్పుడు గాలి తీసుకునే ప్రయత్నం చేస్తారు కాబట్టి గాలితో పాటుగా ఈ నీరు కూడా ముక్కులోకి పోవడం అంటూ జరుగుతూ ఉంటుంది. ఆ ముక్కులోకి పోయినప్పుడు ఆ నీళ్ళలో ఉన్నటువంటి క్రిములతో ఈ అమీబా అనేటటువంటి క్రిమి, ఇది యాక్చువల్గా అమీబిక్ మెనింగోఎన్సెఫలైటిస్ అంటారు. అమీబా వల్ల మెదడు దెబ్బతినేటువంటిది. దీని పేరు నీగ్లేరియా అనేటటువంటి ఒక అమీబా. సో ఇది ముక్కు ద్వారా పైకి వెళ్ళి ఈ కంటి బొమ్మల మధ్యలోంచి అది లోపలికి వెళ్ళిపోయి మెదడుని ఎఫెక్ట్ చేయడం అంటూ జరుగుతుంది. సో ముందు మెదడుని పొరల్ని ఎఫెక్ట్ చేస్తుంది, ఆ తర్వాత మెదడుని ఎఫెక్ట్ చేసి తినేస్తూ ఉంటుంది బేసికలీ. సో ఎలాగ మొదలవుతుందంటే ఇప్పుడు ఈ పిల్లల్లో జరిగిందే ఏంటి, అది ముందు తలనొప్పి జ్వరంగా మొదలవుతుంది. తర్వాత 2-3 రోజులు పోయిన తర్వాత ఆ జ్వరం కాస్త వామిటింగ్స్గా, తలనొప్పి, పెద్ద వాంతులతో అది వస్తుంది. మెడ ఎంత గట్టిగా ఉంటుందంటే మెడ ముందుకి కానీ పక్కకి కానీ వంచలేనంత మెడ పట్టేసినట్టుగా ఉంటుందన్నమాట. సో తలనొప్పి, జ్వరం, వాంతులు, మెడ గట్టిగా పట్టేయడం. సో వీటితో ఈ రోగ లక్షణాలు ఇవి. మెల్లగా ఒక 3 రోజుల తర్వాత ఈ సిమ్టమ్స్తో పాటుగా వాళ్ళకి తెలివి తప్పి పడిపోవడం, కోమాలో ఫస్ట్ తెలివి తప్పి పడిపోవడం, చుట్టుపక్కల మనుషులు గుర్తుపట్టలేకపోవడం, తర్వాత మెల్లగా ఇక గాఢ నిద్రలోకి జారుకోవడం, దాన్ని కోమా అంటారు. ఇవి రోగ లక్షణాలు. సో ఇది మీకు చెప్పడానికి గల కారణం ఏంటంటే ఇదేదో బుర్ర తినేటటువంటి బ్యాక్టీరియా అనే కాకుండా ఎక్కడెక్కడైతే చెరువులు ఆంధ్రదేశంలో అలాగే కొంతవరకు తెలంగాణలో కూడా ప్రతి పల్లెటూళ్ళలో కూడా చెరువు ఉండడం గమనిస్తూ ఉంటాం మనం. ఈ చెరువుల్లో సరదాగా దిగే వాళ్ళకి ఈ చిన్న కొన్ని చిట్కాలు, కొన్ని జాగ్రత్తలు వాళ్ళు తీసుకోవాలి. ముక్కులోకి పోకుండా చూసుకోవాలి. ముక్కు కనీసం నీళ్ళ కంటే పైన ఎత్తుకుండేట్టుగా వాళ్ళు చూసుకోవాలి. ఒకవేళ వాళ్ళకి ఈ రోగ లక్షణాలు ఉన్నట్లయితే తక్షణం డాక్టర్ని సంప్రదించాలి. ఎందువల్లంటే దీనివల్ల ప్రాణాపాయం చాలా ఎక్కువ, 95% మందికి ప్రాణాలు కోల్పోవడం చూస్తున్నాం మనం ఈ జబ్బు వల్ల. సో ఈ నీగ్లేరియా అనేటటువంటి మెదడు నమిలేసేటటువంటి క్రిములు ఉన్నటువంటి చెరువులు, ఎస్పెషల్లీ చాలా కాలం నీరు కదలకుండా ఉండే చెరువులు, పాత చెరువులు అన్నమాట. సో చెరువుల మీద నాచు పట్టేసి ఉండడం, చెరువుల మీద గుర్రపడెక్క ఉండడం, ఇట్లాంటి చెరువుల్లో దిగడం అనేది ఇంకా ప్రమాదకరం. ఎక్కడెక్కడైతే స్విమ్మింగ్ పూల్స్లో క్లోరిన్ వాటర్ వెయ్యరో, స్విమ్మింగ్ పూల్స్లో కూడా కంటిన్యూస్గా డ్రైన్ చేయాలని, అవి వాటర్ని ఎప్పుడప్పుడు రీసర్క్యులేట్ చేయాలనేటటువంటి కొన్ని నియమాలు ఉన్నాయి, వాళ్ళు చేస్తుంటారు. దాంతో పాటుగా ఈ నీటి వల్ల
దిగిన వాళ్ళకి ఇబ్బందులు కాకుండా ఉండడానికి క్లోరిన్ అనేటటువంటిది యాడ్ చేస్తారు. మీకు తెలుసు, ఒకసారి మంచినీళ్ళలో కూడా అది యాడ్ చేస్తారు. ఓ రకమైనటువంటి వాసన, టేస్ట్ వస్తుంటుంది. ఇది మంచిది, చెడుది కాదు. సో అట్లాగే స్విమ్మింగ్ పూల్స్లో వీటిల్లో క్లోరిన్ యాడ్ చేయకపోతే దానిలో దిగడం అంతా మనకి మంచిది కాదు. సో స్విమ్మింగ్ పూల్స్లో అయితే క్లోరిన్ ఉన్నటువంటి స్విమ్మింగ్ పూల్స్లోనే దిగండి. మీరు దిగిన తర్వాత క్లోరిన్ లేకపోతే దిగద్దు. ఎప్పుడు పారేటటువంటి నీళ్ళలు మనకి కాస్త శ్రేయస్కరం. ఇప్పుడు అలా నిలిచి ఉండే నీళ్ళల్లో ఎప్పుడైతే మెయింటెనెన్స్ లేని స్విమ్మింగ్ పూల్స్, నాచుబట్టేసిన చిన్న చిన్న చెరువులు, వీటిలో దిగడం అనేది మనకి ప్రమాదకరం. సో మెదడు తినే బ్యాక్టీరియా వచ్చినటువంటి రోగ లక్షణాలు మీకు ఆల్రెడీ చెప్పాను. జ్వరం, తలనొప్పి, వాంతులు, మెడనొప్పి మొదలవి తర్వాత మెల్లగా వాళ్ళకి తెలివి తప్పడం మొదలవుతుంది. అది కోమాగా పర్యవసానం చెందుతుంది. సో ఒకవేళ మనకి ఇలాంటి సిమ్టమ్స్ ఉన్నా కూడా వెంటనే డాక్టర్ని సంప్రదించండి. ఈ మెదడు తినే బ్యాక్టీరియాని మీ మెదడు తినకుండా మిమ్మల్ని మీరు కాపాడుకోండి. నమస్కారం అండి.